ఒక్క మాటలో మిమ్మల్ని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి చెప్పండి సార్ అంటే మీరేం చెప్తారు? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికి బెస్ట్. అండ్ మనం వింటున్నాం ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి కూడా వింటున్నాము. హైదరాబాద్ అనేది రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా ఎవరిని అడిగినా బెస్ట్ అంటారు తప్పించి, ఎవ్వరు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది నార్మల్ ఉంటుంది అనే వర్డ్ రాదండి. హ్మ్. సో ఎప్పటికైనా హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మాత్రం ఎవర్ గ్రీన్ ఉంటుంది. ఓకే. అన్‌బీటబుల్. ఓకే. సో, అలా చూసుకున్నా సరే, ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ సాచురేషన్‌లో ఉంది అని చెప్పేసి మాట అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అవును. అంటే ఫ్రాంక్‌గా మాట్లాడుకోవాలంటే కోకాపేట్ కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, నార్సింగ్ ఆ ఏరియాలో ఉన్న ల్యాండ్ ప్రైజెస్‌ని మిమ్మల్ని అడిగితే అది కరెక్ట్ అంటారా? కాదా? 100% కరెక్ట్ అవుతుందండి. హ్మ్. ఎందుకంటే ఒక ఏరియాలో ల్యాండ్ వాల్యూస్ పెరుగుతున్నాయి, అప్రిసియేషన్ పెరుగుతుంది అనంటే సింపుల్ అండి. అక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీస్, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్‌మెంట్ హబ్స్, అక్కడ ఉన్నటువంటి మనకు చాలా అన్ని రకాల మనకు ఎమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో, ఆ ఎమ్యూనిటీస్‌ని బేస్ చేసుకొని ఒక ఏరియా అనేది డెవలప్ అవుతుంది. హ్మ్. ఏరియా డెవలప్‌మెంట్ అయ్యింది అనంటే ఆటోమేటిక్‌గా బూమ్ అనేది క్రియేట్ అవుతది. హ్మ్. సో, ఆ బూమ్ క్రియేట్ అవ్వడానికి మనకక్కడ ఉన్న స్కోప్స్ ఏమున్నాయనేది మనం చూసుకొని, అక్కడ మార్కెట్‌లో గూడా పెరగడానికి ఇప్పుడు మనం అంటున్నాము. చాలా ఈ 4 సిటీస్‌లో హైదరాబాద్‌లో చూసుకుంటే, ఈ 3, 4 ఏరియాస్‌లో డిమాండ్ ఎక్కువ ఎందుకుంది అనంటే, వన్ వర్డ్‌లో చెప్పాలి అనంటే ఎంప్లాయ్‌మెంట్ అండి. ఎంప్లాయ్‌మెంట్ ఎక్కడైతే ఉంటుందో ఆటోమేటిక్‌గా రెసిడెన్షియల్ వాల్యూ అనేది పెరుగుతుంది. రెసిడెన్షియల్ పెరుగుతుంది అనంటే ఆటోమేటిక్‌గా ల్యాండ్ వాల్యూస్ అనేవి కూడా పెరుగుతాయి.